మాకవరపాలెం మెడికల్ కాలేజీ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలంటూ ఈరోజు దీక్షకు శాంతియుత నిరసనకు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తుగా ఆయన అరెస్ట్ చేసి మాకవరపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం వెంటనే పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఏదైతే జగనన్న ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ ఇచ్చారో దాన్ని పీపీపీ విధానంలో మరి ప్రైవేటు సంస్థలకు అందరూ కూడా ఇస్తున్న సందర్భంగా దానికి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి శాంతియుత నిరసన ర్యాలీ గాంధీ విగ్రహం వద్ద మరి పిలుపునివ్వడం జరిగింది. మరి అందులో భాగంగా మేమందరం కూడా శాంతియుత ర్యాలీ చేయడానికి, శాంతియుతంగా నిరసన తెలపడానికి మా తాలూకా ఉద్దేశాన్ని ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించిన సందర్భంగా మా ప్రాంతంలో ఉన్న మరి ఏదైతే పేదలు ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశం మీద ఒక శాంతియుత నిరసన చేపట్టాం. మరి అందులో భాగంగా ఈరోజు మరి అప్పటికే పోలీసులందరూ కూడా రావడం జరిగింది. వందలాది మంది పోలీసులందరూ కూడా వచ్చి మమ్మల్ని అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా మరి వేరు పోలీస్ స్టేషన్లో తిప్పి ఈరోజు తీసుకొచ్చి రావడం జరిగింది. అయితే మేము ఒకటే అంటున్నాం, ఈరోజు మీరు ఎన్ని అక్రమ కేసులు కట్టినా సరే మాకు పర్లేదు. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఈరోజు మా ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ప్రైవేటు పరంగా చేయడం వల్ల మా ప్రాంతంలో ఉన్న చాలామంది వేలాది మంది కేవలం నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించిందే కాదు, ఇది చూస్తే మరి పాడేరు నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాలు, ఇక్కడ పాయిగ్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి, అలాగే చోడవరం నియోజకవర్గానికి సంబంధించి ఎంతోమంది వేలాది మంది అందరూ కూడా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం చేస్తున్న సందర్భంలో ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి మరి ఈ ప్రైవేటు ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్ వైజాగ్లో ఉందో ఆ విధంగా మరి వసూలు చేసి ఈరోజు వ్యాపారం చేసే కార్యక్రమం చేస్తున్నారు కనుక దీనికి నిరసనగా మేమందరం కూడా మరి ఎట్టి బస్సులు కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారో దాన్ని కొనసాగించాలని చెప్పి మేము నిరసన ఇది మేము ఇప్పటికీ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా సరే ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, లేని పక్షంలో రేపు రాబోయే రోజులు కూడా మరింత ఆందోళన కార్యక్రమం చేస్తాం. మీరు చేసే కార్యక్రమం ఏంటంటే కేవలం వ్యాపారస్తుల గురించి వ్యాపారం చేస్తున్నారు తప్ప ఈ ప్రాంతంలో ఉన్న పేదల గురించి కానీ మధ్యతర కుటుంబాల గురించి కూడా ఎక్కడ చేయట్లేదు. మీరు వాళ్ళందరికీ కూడా ద్రోహం చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఎట్టి పరిస్థితులు కూడా ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో పీపీపీ విధానాన్ని దాన్ని వెనక్కి తీసుకొని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం సార్. నమస్కారం.